నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనంద సాంద్రము పొంగినాలో అవని కాంతిలో ఆది దేవుని చూడ ఆసింప మనసు పయనమైతిని అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి యేసయ్య దార ఎప్పటి ఊలే ఎదురాయి త్రోవలో ఎంతో పురపడుచు విస్మయముందుచు ఎగితి స్వామి కడకు అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో ప్రభు జన్మ స్థలము పాకయే గాని పరలోక సౌధమే బాలుని జూడ జీవితమంత పావనమాయేను ప్రభు పాద పూజ దీన కాగా ప్రసరించే పుణ్యము బ్రతుకే మందిరమాయే ఏర్పడలే సిరులాయే ఫలించే ప్రార్థన అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ విశ్వాసయాత్ర దూరమెంతైనా విందుగా దోచెను వింతైన శాంతి వర్షించే నాలో విజయ పదమున విశాల నీడి దేవకుమారుని వీక్షించు దీక్షలో విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచున్ అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. Thank you, ma'am, for your melodious song. And now here comes Padma ma'am to sing another Christmas song for us. First of all, I would like to wish all పూలతో ఉదయించెను ఒక కిరణం లోకమందున దివిని విడచి భువిన మనకై మానవునిగా జన్మించెను దిగులు చెందక గతము మరచి యేసుని ఆరాధింతుము లోకానికే ఇది పర్వదినం మహదానందమే ప్రతిక్షణం లోకానికే ఇది పర్వదినం మహదానందమే ప్రతిక్షణం కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం రాజులకు రాజుల రాజు ప్రభువులకు ప్రభువే తానుగా మనుజులకు మాదిరి తానై
ఉండుటకే ఇలయే తెంచెగా. రాజులకు రాజుల రాజు, ప్రభువులకు ప్రభువే తానుగా, మనుజులకు మాదిరి తానై ఉండుటకే ఇలయే తెంచెగా. మన కోసమే జన్మించెను, తన ప్రేమనే పంచెను, ఆవరమునే తను విడచెను, నరరూపిగా వెలసెను. సృష్టికే మూలాధారమైన దేవుడే ఇలా దిగి వచ్చెనా. శోధన బాధలు ఎన్ని ఉన్నా నేటితో ఇక దరి చేరునా. ఆనందమే ఇక సంతోషమే ప్రతివానికి శుభ పరిణామమే. కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం. లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం. మహిమగల మహిమోన్నతుడు, పశువుల శాలలో పసివానిగా, కరుణగల కారణ జన్ముడు, శిశువుగా మనలో ఒక వానిగా. మహిమగల మహిమోన్నతుడు, పశువుల శాలల పసివానిగా, కరుణగల కారణ జన్ముడు, శిశువుగా మనలో ఒక వానిగా. ఏనాటికి మన తోడుగా ఉండాలని అండగా, ప్రతివానికి స్నేహితునిగా హృదయాన జన్మించెగా. అంధకారపు ఈ లోకమందు దేవదేవుడు ఉదయించెగా. ఎన్నడూ లేని వేవేల కాంతులు లోకమందున పవళించెగా. సంతోషమే సమాధానమే ఇది దేవాతి దేవుని బహుమానమే. సంతోషమే సమాధానమే ఇది దేవాతి దేవుని బహుమానమే. కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం. లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం. దివిని విడచి భువిన మనకై మానవునిగా జన్మించెను. దిగులు చెందక గతము మరచి యేసుని ఆరాధింతుము. లోకానికే ఇది పర్వదినం, మహదానందమే ప్రతిక్షణం. లోకానికే ఇది పర్వదినం, మహదానందమే ప్రతిక్షణం. కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం. లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం. Vice President Raghavai garu to address us all. Respected management members, my dear teachers and students, wish you all happy Christmas. క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ. మన పాస్టర్ గారు చాలా చెప్పారు మీకు, చక్కగా విన్నారు, చాలా చక్కగా చెప్పారు. క్రీస్తు గురించి మీకు ఎంతవరకు తెలుసు? క్రీస్తు పుట్టి ఎంతకాలం అయింది చెప్పగలరా? సుమారు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అట్టే చెప్పండి. క్రీస్తు పుట్టి ఎంతకాలం అయింది? ఎవరు? 2025 years. కరెక్ట్. 2025 సంవత్సరాలు అయింది. అసలు క్రీస్తు ఎటువంటి ముద్ర వేశాడంటే ప్రపంచానికి, తన పుట్టుక క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టిన తర్వాత 2025 సంవత్సరాలు క్రీస్తు పూర్వం. ఇట్లా అంటే ఈ ప్రపంచం మొత్తానికి ఒక పెద్ద చెరగని ముద్ర వేశాడు. అంతటి గొప్ప మహానుభావుడు క్రీస్తు. ఇకపోతే మన ప్రపంచ జనాభా 820 కోట్లు ఉన్నాయి.
ఎంత 820 కోట్లు. మన భారతదేశం టాప్ అన్నమాట. అన్ని దేశాల కంటే మన భారతదేశం టాప్ 146 కోట్లు. చైనా కంటే మిగిలిన చైనా 142 కోట్లే. ఇంతమంది ఈ 800 కోట్లలో ఎక్కువ మంది ఏ మతాన్ని ఫాలో అవుతున్నారు చెప్పండి? ఎక్కువ మంది క్రిస్టియానిటీ. దాదాపు 1/3 250 కోట్ల మంది క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారు. అంటే క్రీస్తు తన బోధనలతో అంత ఇంప్రెస్ చేశాడు అన్నమాట. ప్రపంచ ప్రజలను అంత ఇంప్రెస్ చేశాడు క్రీస్తు. చాలామంది మతాలు ఉన్నాయి, చాలామంది దేవుళ్ళు ఉన్నారు, అందరూ ఫాలో అవుతున్నారు. ఈస్ స్పెషల్ అనమాట క్రైస్ట్. అందుకని ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు కదా, మరి స్పెషలే కదా. క్రీస్తు ఎక్కడ పుట్టాడు చెప్పండి? బెత్లెహేమ్. తర్వాత ఇంకెక్కడ? పశువుల కాపలా జన్మించాడు తెలుసా? తర్వాత క్రీస్తు బోధనలు ఏమిటి? క్రీస్తు బోధనలు తెలుసా? మనం 2 రోజులు, రేపు 2 సెలవులు, 2 రోజులు బ్రహ్మాండంగా కేకులు తింటాం, ఇది తింటాం. వీటికి అన్నిటికంటే మించింది క్రీస్తు ప్రీచింగ్స్. ఆ ప్రీచింగ్స్, ఆ బోధనలు ఫాలో కావాలి మీరు. అది చాలా ఇంపార్టెంట్. మీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు, మీ పక్కన వాడిని ప్రేమించాలి, హోల్ హార్టెడ్గా ప్రేమించాలి. ప్రేమ అంటే తల్లి ప్రేమ అంత స్వచ్ఛమైన ప్రేమ ఇంకోట్లేదు. అటువంటి ప్రేమ హోల్ హార్టెడ్గా, పక్కనాడికి ఏదైనా సహాయం కావాలంటే చేయండి, వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తే మీరు క్రీస్తు బోధనలు పాటించినట్టే లెక్క. తర్వాత ఏమన్నాడు? షో కైండ్నెస్, షో మెర్సీ, షో ఫర్గివ్నెస్. అంటే ఏమిటి? దయా. మీరు వింటాను ఎవరు? అంటే ఈ టైం ఇన్నే టైం కాదు అసలు. దయ, కరుణ, క్షమాగుణం. క్షమాగుణం అంటే ఏమిటి? మిమ్మల్ని ఎవరైనా కొట్టారనుకోండి, అతను క్షమించాలి. దేవుని ప్రార్థిస్తారు, అతను క్షమించండి అని ప్రార్థిస్తారు. కొట్టిన తర్వాత వాడే మంచివాడు అవుతాడు, మీ ఫ్రెండ్ అవుతాడు, మంచి ఫ్రెండ్ కూడా అవుతాడు. దయ. ఎవరైనా ఆపదలో ఉన్నారు, ఎవరికైనా సహాయం చేయాల్సి వచ్చింది. మన స్కూల్లో ఒకరికి లివర్ ప్రాబ్లం వచ్చింది, మీరు అందరూ సహాయం చేశారు, తలా కాస్త డబ్బులు ఇచ్చారు, గుర్తుందా? అది దయ కలిగి ఉండటం, కరుణ కలిగి ఉండటం అంటే సహాయం చేయటం అనమాట. ఎవరైనా వృద్ధురాలు రోడ్డుకి మధ్య దాటలేకపోతుంది, మీరు వెళ్ళి వృద్ధురాలు దాటించాలనుకో, మీరు గొప్ప సహాయం చేసినట్టు. అట్లా పొరుగువానికి సహాయం చేయటం, పొరుగువాన్ని ప్రేమించడం చాలా మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పాడమ్మా జీసస్. అందుకనే అది పెద్ద దేవుడు అయిపోయాడు. మీరు అది తర్వాత యాంగర్, క్రోధం, హేట్రెడ్, ద్వేషం, ఇవి వెన్నాడాలన్నమాట. శత్రుత్వాన్ని అటువంటి వెన్నాడాలి, అటువంటి మంచి గుణాలు కాదు అని చెప్పాడు. సరే, మీరందరూ ఆ క్రీస్తు మంచి మీ బ్రహ్మాండం మీ ఉంటారు. తర్వాత క్రీస్తు ఇంకోసారి జరిగింది, ఒక ఇన్సిడెంట్ చెప్తాను. వేషవృత్తి అనేది అప్పుడు నేరం అనమాట. వేషవృత్తి, వేషలు రాళ్ళు తీసుకొని కొట్టేవాళ్ళు. అట్లా కొడుతుంటే వచ్చి క్రీస్తు వచ్చి, మీలో ఎవరైనా తప్పు చేయని వాళ్ళు ఉంటేనే కొట్టండి అన్నాడు. ప్రతి వాడు అనమాట. మీరేం తప్పులు ఏం చేశారు రాస్తున్నాడు. భగవంతుని మీద విశ్వాసం ఉండాలని చెప్పాడు క్రీస్తు. ఈ బోధనలు ఫాలో కండి, మీరు ఎంజాయ్ చేయండి, ఓకే. కానీ క్రీస్తు ప్రీచింగ్స్ ఫాలో అయినప్పుడే రియల్ క్రిస్టియన్. అది ఓకే. థ్యాంక్ యూ. మీరు బాలేదు. దాని మెయిన్ తార్కాణం మన తాతయ్య గారే. అన్నిటికీ సేవ చేస్తాడు, అన్నిటికీ హెల్ప్ చేస్తాడు, అన్నిటి డొనేషన్ చేస్తాడు, ఎన్నో, ఒకటి కాదు ఎన్ని రకాలుగా చేస్తాడు. ఇది రియల్ క్రిస్టియన్. మేము హిందూ మతం ఉంది, అన్ని మతాల్లో మంచి ఉంది, అన్ని మతాల సారని నేర్చుకోండి, ఏది మంచి మతం అది ఫాలో కండి. అన్ని మతాలు మంచియే, మనిషి చక్కగా మంచి జీవితం గడపడానికి పెట్టుకునే మతాలన్నీ. అది ఓకే. థ్యాంక్ యూ ఉండాలి.